ఇప్పుడు సహజంగా రాజకీయ పార్టీలలో ఎన్‌జీఓల పాత్ర చాలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఒక రాజకీయ పార్టీ వైపున ఉండి ఏదైనా ఇలాంటి సేవ ఏమన్నా దానికి అనువుగా ఏమన్నా చేశారా? అర్ మంచి పనేమన్నా రాజకీయ పార్టీలో ఉండడం వల్ల, వాళ్ళతో మీకు సత్సంబంధాలు ఉండడం వల్ల యెస్, నేను ఈ పని చేయగలిగాను. అలాంటివేమన్నా మీ జ్ఞాపకాల్లో ఉన్నాయా? అంటే వాళ్ళు చెప్పింది చేయటమే గాని మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదండి అక్కడ. ఓకే. ఎనీ మనకి పార్టీ. ఎనీ అది పార్టీ అది ప్రభుత్వంలో ఉన్నా సరే, ప్రతిపక్షంలో ఉన్నా సరే. ఎక్కడైనా సరే మనము హ్మ్. ఏదన్నా చెయ్యాలి అని అనుకుంటే అది ప్రభుత్వాలు ఎలా చేస్తాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. హ్మ్. దాని గురించి నేను చెప్పక్కర్లేదు. సో వాళ్ళతోటి చిత్తశుద్ధి ఉండదంటారా? వాళ్ళతో కలిసి చిత్తశుద్ధి ఉండదంటారా? చిత్తశుద్ధి ఉందా? లేదా? అనేది ఇక వాళ్ళ విధేయతకు వదిలేస్తున్నానండి. అది నేను హ్మ్. డిస్కస్ చేయవలసిన విషయం ఓకే. కాదు. నా వరకు నాకనిపిచ్చింది ఏంటి అంటే, నాకిబ్బందిగా అనిపిస్తుంది. సో, వాళ్ళు చేసుకుంటే బెటరు. వాళ్ళే ప్రజలకి సర్విస్ చేయటం అనేది వాళ్ళ బాధ్యత గాబట్టి, వాళ్ళు జేసుకుంటే బెటరండి. సో, నా వరకు నాకు సాటిస్ఫాక్షన్ అయినంత వరకు నేను సొంతంగా ఎంత వరకు చేయగలనో అంతవరకు నా ప్రయత్నం అయితే నేను ఈ జేస్తున్నాను. సామాజిక సేవా సంస్థల వల్లనే కొన్ని సమస్యలు అవును. ముఖ్యంగా సమాజంలో ఉండే ఇప్పుడు అసలు మీరు ఏ చెప్పిన సమస్య ఈ ఉన్నా రెడ్ బయటకు వచ్చేది ఒక సామాజిక సేవా సామాజిక సంస్థ సేవ వల్లనే. ఏ సో, సంస్థల ప్రభుత్వం వల్లనే. దృష్టికి తీసుకువెళ్ళడం అనేది ముందు మెయిన్ బాధ్యత. కోవిడొచ్చినప్పుడు గూడా ఈ సంస్థలే ముందుండి అవును. నడిపాయండి. ప్రతి అవును. సంస్థలు కూడా బయటకు ఏ ప్రభుత్వ ఆఫీసర్ బయటకొచ్చి పనిజేశారండి? ఐఏఎస్‌లు గాని, ఐపీఎస్‌లు గాని ఎవరు ఏ ప్రభుత్వం చేసిన వాళ్ళు కూడా ముందుకొచ్చారండి? ఉన్నారులెండి. కొంతమంది చేశారండి. అందరూ అందరూ జేయలేదు కదా! కాదు. అందరూ అందరూ కాదు. జేయలేదు కదా! సో, సామాజిక సేవా సంస్థల కానీ వల్ల సంస్థలు వెళ్తుంది. ఎంతమంది ముందుకొచ్చారండి? వాళ్ళు ప్రజల్ని కాపాడటానికి స్వచ్ఛందంగా సర్వీస్ చేశారు చాలా మంది. మరి నేనడిగే ప్రశ్నేంటంటే, సామాజిక సేవా సంస్థల వల్ల ప్రభుత్వానికి సమస్యలు తెలుస్తున్నాయి. ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం ఉంది? ప్రభుత్వం నుంచి సహకారం అంటే అంత ప్రోత్సాహకరంగా ఎన్‌జీఓలకి ప్రోత్సహించరండి. అసలు సహాయం అన్నదే లేదంటారా? సహాయం అని అసలని ఉండదు. కొంత మేరకు చేస్తారు. మీ అనుభవాలండి. వాళ్ళకనుగుణంగా ఉన్నంత వరకు అది. నడుస్తాయండి. ఏదైనా గాని సంస్థలు ముందుకెళ్తున్నాయంటే, అసలు ఏ ఎన్‌జీఓ ప్రభుత్వంతో అయినా ఎన్‌జీఓ కలిసి పనిచేస్తుందంటే వాళ్ళకి అనుసంధానంగా ఉంటేనే ముందుకెళ్తాయి. అది. వాళ్ళకి వాళ్ళకి అనుకు అను అను అనుకూలంగా ప్రచారం జేసి, వాళ్ళకి అనుకూలంగా సర్వీస్ ఇస్తేనే ముందుకెళ్తాయి. మీరెదుర్కొన్న ప్రత్యేకంగా మీరు, మీ హెవెన్ హోమ్స్ సంస్థ ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏమైనా నేను ఉన్నాయా? ప్రాబ్లమ్ వచ్చేదాకా నేను అంతవరకు నేను వెయిట్ చేయనండి. అంటే నాకు అనుకున్నంత వరకు నేను ఎంత వరకు చేయగలనో అంతవరకు సహకరిస్తాను. అదే కరెక్టే. హ్మ్. మీకేమన్నా ప్రభుత్వం చేస్తాను. నుంచి ప్రాబ్లమ్స్ వచ్చాయా? నేనేం ప్రాబ్లమ్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేయలేదండి. బయటకొచ్చేసానని జెప్తున్నాను అదే నేను. అహాహా! మీ సంస్థ మీరున్నారు. మీరు ప్రభుత్వంలో లేరు. లేదు. కానీ ఏమన్నా ఇప్పుడు మీరు వచ్చేసారు కాబట్టి ఏమన్నా సమస్యలను వచ్చిన ఎదుర్కొన్నారా? తర్వాత లేవు, చేస్తున్నప్పుడు లేవు. ఓకే. ఎందుకంటే నేను అంతవరకు తెచ్చుకోననమాట. వాళ్ళు సహకరించదనేదైతే నేను చాలా మంది డిపార్ట్‌మెంట్స్‌కి తిరిగానండి. చాలా మంది ఐఏఎస్‌ల దగ్గరికెళ్ళాను. చాలా మంది ఐపీఎస్‌లని చూసా నేను. నా ఎక్స్‌పీరియన్స్ ఎన్‌జీఓ. ఈ కాన్సెప్ట్ పట్టుకొని చాలా మంది దగ్గరికి నేను వెళ్ళాను. ఎవరు స్పందించలేదు. మహిళా మినిస్టర్‌లే ఉన్నారు. మహిళా ఐఏఎస్‌లే ఉన్నారు. ఇదెప్పుడో టేకప్ చేయాల్సిన ఇష్యూ అండి.